రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం కాలం దాటింది. గతంలో ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో చుక్కలు ఆకాశంలో పట్టపగల చూపలు చూరినట్టుగా రాష్ట్ర ప్రజల్ని అనేక విధాలుగా మభ్య పెట్టే విధంగా చంద్రబాబు ప్రభుత్వం హామీల మీద హామీలు ఇచ్చింది. వాస్తవానికి అటువంటి హామీలు ఏవి కూడా అమలు కాదు. ఒక్క వృద్ధులకు సంబంధించిన పెన్షన్ తప్ప మిగతా ఏది కూడా అమలు కాని పరిస్థితి. ఈరోజు పోలవరం అంటున్నారు, కానీ పోలవరం వేల కోట్ల రూపాయల ఖర్చు ఇప్పుడు పూర్తయ్యే పరిస్థితి కనపడటం లేదు. తదనుగుణంగా బడ్జెట్ కేటాయింపులు లేకుండా అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు రాజధాని ప్రతి సందర్భంలో ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ బహిరంగ సభకి వెళ్ళినా చంద్రబాబు గారి నోట వచ్చే మాట ఏకైక మాట అమరావతి రాజధాని. వాస్తవానికి అమరావతి రాజధానికి అవసరం కన్నా ఆయన రాజధాని కన్నా భూముల మీద ప్రేమ ఎక్కువన్నట్టు కనిపిస్తుంది మాకైతే. సిపిఎంగా ఈరోజు భూముల మీద ప్రేమ, భూములు మొత్తం ఆక్రమించుకొని కార్పొరేటర్లు కట్టబెట్టడానికి చేస్తున్నాడే తప్ప నిజంగా రాజధాని పూర్తి చేయాలని తపనైతే చంద్రబాబు గారికి కనిపించడం లేదు. ఎందుకంటే ఈ మధ్య కాలంలో రాజధానికి ఇంకా 14,000 ఎకరాలు స్థలం తీసుకుంటున్నాడు. ఇది అసంబద్ధంగా ఉంది. అసలే ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న రాష్ట్రంలో ఉన్న దాంట్లో రాజధానిని డెవలప్ చేస్తే బాగుంటుంది మా అభిప్రాయం. కానీ అట్లా కాకుండా స్క్రీన్లో అరచేతిలో వైకుంఠం చూపించినట్టు ఈరోజు ఆన్లైన్లో స్క్రీన్ ప్లే ఆయన పొద్దున్న లేస్తే ఆయన అంటున్నట్టు A1 అని అట్లా చూపించాలని తప్ప రియల్గా రాజధానికి ఆచరణలు సాధ్యం కాని పరిస్థితి కనపడలేదు. కాబట్టి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న అవకాశాలను, ఉన్న ఆర్థిక వనరులతో రాజధాని నిర్మించాలని, అట్లాగే ఈరోజు అమరావతి పోలవరం తప్ప ఈరోజు ప్రత్యేక హోదాను పూర్తిగా ఈరోజు చంద్రబాబు గారు పక్కన పెట్టారు. నరేంద్ర మోడీ ఈరోజు ఈయన లేని నరేంద్ర మోడీ ప్రభుత్వం లేదు. కానీ ప్రత్యేక హోదా చట్టంలో ఉన్నటువంటి వాటి గురించి ఏ సభల్లో కూడా మాట్లాడే పరిస్థితి. హోదా వస్తే ఈరోజు పరిశ్రమలు వస్తాయి, ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి అవుతుంది. అటువంటి దిశగా ప్రత్యేక హోదాలో ఉన్నటువంటి హామీలన్నీ ఆ హోదా ఇవ్వకుండా కనీసం హోదా పరిధిలో ఉన్నటువంటి అడిగే పరిస్థితి లేదు. మేమైతే సిపిఎంగా హోదా ఇవ్వమని అడుగుతున్నాం, కానీ హోదా గురించి అడిగే పరిస్థితి చంద్రబాబు గారికి లేదు. మన మార్కాపురం నియోజకవర్గంలో టీడీపీ కందుల నారాయణ రెడ్డి ఆయన పనితీరు ఏ విధంగా ఉందనుకుంటున్నారు మీరు? మార్కాపురం ఎమ్మెల్యే శ్రీ కందుల నారాయణ రెడ్డి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్న సందర్భంలో నారాయణ రెడ్డి గారు పాదయాత్ర సందర్భం అయితేమి అనేక పోరాటాల ఫలితంగా ఆయన అన్నాడు, ఈరోజు మేము వస్తే వెలుగొండను శరవేగంగా పూర్తి చేస్తాం, అట్లాగే జిల్లా ప్రకటిస్తాము, పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని చెప్పారు. వాస్తవానికి కానీ సంవత్సరంన్నర దాటింది, ఇప్పటికీ ఒక్కసారి కూడా వెలుగొండ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి గారికి కలిసినట్టు అడిగినట్టు ఏ మీడియాలో చూడలేదు, అసెంబ్లీలో కూడా చూడలేదు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పాదయాత్ర చేసి నిలువులా నేను నా ప్రాణమైన పోయినా సరే నేను ఖచ్చితంగా తెస్తానని చెప్పాడు. అట్లాగే మార్కాపురం జిల్లా ఒక రకంగా జిల్లా పేరు చెప్పి మొత్తం నియోజకవర్గం తిరిగాడు, కానీ ఆ జిల్లా గురించి లేదు. అట్లాగే ఉన్న ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఉన్న మెడికల్ కాలేజీ పోతుంటే కనీసం ప్రతిపక్షాలుగా మేము అఖిలపక్ష పార్టీలుగా అందరం గగ్గోలు పెడుతున్నాం. ఒక్కటంటే ఒక మాట పోయి మెడికల్ కాలేజీ కావాలి ఈ ప్రాంతానికి, పశ్చిమ ప్రాంతాన్ని అడిగే పరిస్థితి లేదు. కాబట్టి ఓట్ల కోసం తిరిగి ప్రచారం చెప్పాడు. ఓట్లతో ప్రజలు గెలిపించిన తర్వాత అడిగే పరిస్థితి అయితే ఎమ్మెల్యే గారి దగ్గర లేదు. కాబట్టి పశ్చిమ ప్రాంత ప్రజలు, మార్కాపురం ప్రజలు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని, నిజంగా మీరు ఈ ప్రాంతం మీద ఈ ప్రాంత ప్రజలే మిమ్మల్ని బతికించారని మీరు మాయమాటలు చెప్పారు. కాబట్టి బతికించిన ప్రజల పట్ల మీ దృక్పథం ఏది? వెలుగొండ పట్ల నిలదీసి అడిగినట్టు ఏ సందర్భంలో లేదు. కాబట్టి ప్రజల పక్షాన అడగాలని మేము డిమాండ్ చేస్తున్నాము.